మీరందరూ ఫ్యాన్ గుర్తుకు వేసేదానికి సిద్ధమా? ఈరోజు తనకల్ మండలం కుర్తికోట గ్రామానికి విచ్చేసిన మీ అందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన తనకల్ మండల ఎంపీపీ గారికి, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, స్వాగత సుమాంజలి పలుకుతున్నాం మీకు అందరికీ. ఇది అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి గాను మేమందరూ సమాయత్తం అవుతున్నాం, మీరు కూడా సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే ఇంతటి మన్నుటెండలో ఈ రోజు ఇక్కడ మీరు నిలబడినారంటే ఆ ఎలక్షన్ కోసమే నిలబడినారనే దానికి నిదర్శనం. సంక్షేమం అనేది ఒక్క జగనన్నలో సాధ్యమని ప్రతి ఒక్కరికి తెలిసిపోయారు. 2 నెలలు వాలంటీర్ లేరు, 1 నెల చాలా కష్టపడినారు, 2వ నెల బ్యాంక్ అంటే బ్యాంక్ దగ్గర నిన్న మొన్న బారులు తీరి పెద్దోళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 40 మంది చనిపోయినారు ఎండలో లైన్లలో నిలబడి పెన్షన్ల కోసం. దానికి ఎవరు బాధ్యులంటే చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసి ఏదైతే జగనన్న మంచి చేస్తున్నాడో ఆయనకి చెడ్డ పేరు తేయాలనే ధ్యేయంతో ఆయన వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరికి కష్టపెడుతున్నాడు. అలాంటి మనిషికి మేము ఏం చేయాలి? ఆయనకు సైకిల్ గుర్తుకు గుడ్డీలకు పంపించాలి. జగనన్నకు ఫ్యాన్ వేసి ఎండలో ఉండాలి. వచ్చే 13వ తేదీ పొద్దున్నే 7 గంటల నుంచే మీరు ఓటింగ్కి పోయి ఓట్ చేసి ఇండ్లకు వచ్చి చల్లగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఒక్కరే పోయేది కాదు, చుట్టుపక్కల ఎవరైతే మీ బంధువులు ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు మొబైల్ ఉంది. అక్క నువ్వు పోయినావా, అన్న నువ్వు పోయినావా, తాత నువ్వు పోయినావా, అవ్వ నువ్వు పోయినావా, పోయిపోయింటే మేము పిలుచుకుపోతాం. మీ బాధ్యత ఇది. ఈ రోజు మీరు వేసే ఓటు అక్క చెప్పినట్టు 5 సంవత్సరాల బంగారు బాట అవుతుంది. ఇది ఓటు కాదు, బంగారు బాట. మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. కాబట్టి మీరందరూ చాలా మంచి ఆలోచన చేసే మనుషులు. ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు బోయ శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని, మరియు అలాగే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీ ఓటు సహాయపడుతుంది. మీకు తెలుసు, అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచడం జరిగింది. అలాగే చేయూత ముందు 4 విడతల్లో 75,000 ఇస్తుంటా ఉంటారు. ఇప్పుడు 8 విడతల్లో 3 లక్షలు ఇస్తారు. అదే కాకుండా పెన్షన్ ముందు 3,000 ఇస్తా ఉంటారు, విడతల వారీగా 3,500 ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో చెప్పని పనులు చేసే ఒకే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో మీరందరూ ప్రాణి గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరికి మీరు పోలింగ్ స్టేషన్ కి పిలుచుకొని పోయి వాళ్లకు ఓటు వేయించి మమ్మల్ని అందరినీ గెలిపిస్తారని మంచి మెజారిటీతో భావిస్తున్నాను. అలాగే మీరందరూ ఈ ఎండలో వచ్చిన దానికి మీకు చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో 13వ తేదీ ఇలాగే మీరు ఆ ఒక్కరోజు మా కోసం, మీకోసం, జగనన్న కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మీరందరూ ఆ రోజు ఒక్కరోజు ఎండనక మీరందరూ ప్రతి ఒక్కరూ లైన్లలో నిలబడి పొద్దున్నే 6 గంటల నుంచి నిలబడి పోలింగ్ శాతం దాదాపు 80 నుంచి 85%, 90% మీరందరూ పెంచాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మళ్ళీ ధన్యవాదాలు.